గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 12, టైం వచ్చేసి మార్నింగ్ 9:21. నేను నిన్న వచ్చేసి మదర్సన్ అనే కంపెనీ వచ్చేసి త్రూ స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్నాను. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు T1 400 ఇంకా పెండింగ్లో ఉంది. అంటే నిన్న మాత్రమే తీసుకునేది. ఇది ఎందువల్ల తీసుకున్నాను అని అనుకుంటే, ఒకసారి మీరు చార్ట్ ఓపెన్ చేస్తే డైలీ బేసిస్లో కంటిన్యూస్గా ఈ జోన్ కార్డ్ అనేది సపోర్ట్ అవుతూ వచ్చింది. ఏ ప్రైజు 186, 184 ఈ జోన్ కార్డ్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. మీకు ఆల్రెడీ ఇది స్క్రీన్ చూపిస్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఈ లెవెల్ కాడనే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎప్పుడు జూన్ మంత్లో అదే లెవెల్ కాడ టచ్ అయ్యి పైకి వెళ్ళింది. అప్ టు 200 క్రాస్ అయింది. సేమ్ ఆగస్టులో కూడా వచ్చేసి సేమ్ అదే లెవెల్ కాడకు వచ్చేసి మళ్ళీ 200 అయింది. ప్రజెంట్ అదే లెవెల్ కాడ స్టేబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇదే రోజు డే ప్రీవియస్ 2 డేస్లోకి టచ్ కాలేదు. కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండేది అనే కాన్సెప్ట్తో నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక మీరు ఇక్కడ చూసుకుంటే బయింగ్ ప్రైస్ 183.5, ప్రజెంట్ ఎంతలో ట్రేడ్ అవుతుంది 186, ఓవరాల్గా 1.46. ఒక 3 to 4% వచ్చింది. లేదు ఇక దీనికి కొద్దిగా పైకి మూమెంట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటే కానీ అప్ టు ఒక 10% వరకు 5 to 10% వరకు మనము హోల్డింగ్ చేసి దాని తర్వాత ఎగ్జిట్ కావచ్చు. ఈ విధంగా త్రూ స్వింగ్ ట్రేడింగ్ వీక్లీ 1 లేదా 2 ఆ విధంగా స్టాక్స్ మనము కంటిన్యూగా షఫుల్ చేసుకుంటూ వెళ్తే ఒకటే కంపెనీ మీద కంటిన్యూగా హోల్డింగ్ కాకుండా ఎవ్రీ 10 డేస్కి మినిమం 3 to 4% రిటర్న్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీక్లీ 10 days మంత్లీ ఒక 15% అనుకుంటే కూడా నెలకు వచ్చేసి 15,000. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే కొద్దిగా బెటర్ అనేది ఛాన్సెస్. బట్ ఇది నా ఐడియా. బట్ ఎవరి ఇండివిజువల్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫోర్స్ఫుల్ చేయలేము. మీ ఆలోచన ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి. బట్ నేను నా స్వింగ్ ట్రేడింగ్ ఏ విధంగా తీసుకుంటాను, ఏ స్టాక్ ఎలా తీసుకుంటాను అనేది నేను డైలీ పోస్ట్ చేస్తుంటాను. దానిలో మీరు ఏదైనా కామెంట్స్ ఇవ్వాలనుకుంటే కూడా మీ కామెంట్స్ కూడా రూపంలో మీ ఫీడ్బ్యాక్ తెలపవచ్చు.